అందరికీ నమస్కారం. సో ఈరోజు ముఖ్యమైన వార్త ఏంటంటే తేదాపు వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ని ప్రకటించారు. సో రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావుని అలాగే కొనసాగించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిలారి రాజేష్, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు, శబరిని ప్రకటించారు. పాలిట్ బ్యూరోలోకి 2 మండల స్థాయి నాయకులు అయితే తీసుకున్నారు. 32 మంది జాతీయ, 189 మంది రాష్ట్ర కమిటీల నియామకం. రాష్ట్ర కమిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీల మైనారిటీలో 122 మంది, 51 మంది మహిళలకు చోటు దక్కించుకున్నారు. సో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్కు ప్రమోషన్ దక్కింది. ఏంట్రాదంటే ఆయనకు పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ తేదాప నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు కొనసాగించింది. జాతీయ ప్రధాన కార్యదర్శులుగా 3, అంటే జాతీయ ఉపాధ్యక్షులుగా 18 మందిని, అధికార ప్రతినిధులుగా 10 మందిని నియమించింది. 28 మందితో పాలిట్ బ్యూరోను, 32 మందితో జాతీయ కమిటీని, అదేవిధంగా 189 మందితో రాష్ట్ర కమిటీని బుధవారం ప్రకటించింది. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారి రాజేష్కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి ఇచ్చింది. కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా ఎంపీ బైరెడ్డి శబరిలో కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 7, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా 16 మందిని, రాష్ట్ర అధికార ప్రతినిధులుగా 15 మందిని, రాష్ట్ర జోనల్ కోఆర్డినేటర్లుగా 10 మందిని, అదేవిధంగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా 59 మందిని, రాష్ట్ర కార్యదర్శిగా 79 మందిని నియమించింది. మీడియా కమిటీలో 2కి నాలెడ్జ్ కమిటీ, అదేవిధంగా హెచ్ఆర్డి కమిటీలో ఒక్కొక్కరికి చోటు కల్పించింది. రాజకీయ సమీకరణాల వల్ల గత ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు, అదేవిధంగా గెలిచిన మంత్రి పదవులు పొందలేకపోయిన సీనియర్ నాయకులకు పాలిట్ బ్యూరోతో పాటు ఇతర కీలక పదవుల్లో అవకాశం ఇచ్చింది. పార్టీకి అత్యున్నత విధాన నిర్ణాయక మండలిలో పాలిట్ బ్యూరోలో ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి నాయకులు, సీనియర్లకే చోటు ఉండేది. కానీ ఈసారి 2 మండల స్థాయి నాయకులు గుత్తికొండ నుంచి ధనంజయ, అదేవిధంగా గంటెడ శ్రీదేవి చోటు కల్పించడం ద్వారా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే క్షేత్రస్థాయి నాయకులకు అత్యున్నత గుర్తింపు, గౌరవం లభిస్తాయని సంకేతం పంపింది. మంగళగిరికి చెందిన ధనంజయ, అదేవిధంగా తేదాప ఆవిర్భావ వేళ, అంటే ఇతను 14 ఏళ్ల వయసులోనే పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని, సో ఈయనకి పాలిట్ బ్యూరోలో ఆయనకు అవకాశం కల్పించారు. అదేవిధంగా ప్రస్తుతం గణపతి నగరం నుంచి మండల స్థాయి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఇంకో ఆమె ఎవరంటే శ్రీదేవి కూడా సో పాలిట్ బ్యూరో సభ్యులో గుర్తింపు లభించింది. బీసీలకు పెద్దపీట వేశారు. సో రాష్ట్ర కమిటీలో సీనియర్లు, అదేవిధంగా జూనియర్ల మధ్య సమతూకం పాటించారు. మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు వర్గాలకు పెద్దపీట వేశారు. 189 మందితో నియమించిన రాష్ట్ర కమిటీలో 59 మంది మహిళలు ఉన్నారు. సో రాష్ట్ర కమిటీలో 189 పదవుల్లో 75 మంది బీసీలు, 28 మంది ఎస్సీలు, 7 ఎస్సీలు, 18 మంది మైనారిటీలు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఇది వరకు పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న కళా వెంకట్రావు, బొండా ఉమామహేశ్వర్లకు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. థ్యాంక్ యూ.